మరొక అంశం రామ్ గోపాల్ వర్మ గారిది వ్యూహం సినిమాకి సంబంధించి హైకోర్టు దానికి బ్రేక్ వేసింది. సరే అదేమవుతుందో అన్నది తర్వాత అంశం. నిన్న నాగబాబు గారు దీనికి సంబంధించి ఒక ట్వీట్ అవుట్ చేశారండి, మీరు చూసే ఉంటారేమో. అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. దాని మీద రామ్ గోపాల్ వర్మ కూడా చాలా సీరియస్గా మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా వాళ్ళ తమ్ముడిని అటాక్ చేయడం. సో నాగబాబు గారు వైఖరి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇంకా ఆవేశపడుతున్నారు. ఈ మధ్యన ఏదో కాస్త తగ్గారు, కానీ ఆయన ఇంకా ఫైర్గా ఉంటుంది ఆయన టాక్. ఇంకా చిరంజీవి గారి సినిమానే పున్నమి రాత్రి పువ్వు అన్నట్టుగా నాగబాబు గారు చెలరేగిపోతారని అనుకున్నాను. ఇంకా అంతకంటే వేరే ఏముంది. వర్మ సినిమా విషయానికి వస్తే నేను అభిప్రాయాలు క్లియర్గా చెప్పాను. వర్మ తీసేవి సినిమాలు కాదు, అవి ఇవి చిన్న చిన్న వీటి లాంటివి, బిట్స్ లాంటివి, అవి పొలిటికల్ తీసుకొని అది సరైన విధానం కాదు. వర్మ తన పబ్లిసిటీ కోసం, ప్రచారం కోసము, సెన్సేషన్ కోసము, డబ్బు కోసము ఆయన ఇవి తీస్తున్నవి మన మీడియాలో కూడా అవి మేతలాగా అవి కంటిన్యూ అవుతుంటాయి. వ్యూహం అదే అని సినిమా పేరే కదా, అది వర్మ వ్యూహం. ఆయన పొలిటికల్ టాపిక్స్ ఎంచుకొని ఇలా చేస్తుంటాడని. ఈ సినిమాకి వచ్చేసరికి డెఫినెట్గా తమ నాయకులను, మాజీ ముఖ్యమంత్రులను మనం అనే విమర్శలు అన్నింటినీ అలాగే పెట్టి నీ మీద నాకు వ్యతిరేకత ఉంటే కామెంట్స్ చేయడం వేరు. కానీ దాన్నే నేను సినిమా తీసి ఒక ఆయన ఉంటాడు ఇట్లా టీవీ స్టూడియోలో కూర్చుంటాడు ఇలా మాట ఇవన్నీ తీస్తే మీరు ఎందుకు ఊరుకుంటారు? పరువు నష్టం దావా అనేది ఎందుకు ఉంది? కాబట్టి ఇక్కడ ఆయన చేసిన ప్రయత్నం తీవ్రమైంది. ఆయనకు తెలుసు ఇది నిలబడదని, దీనికి కోర్టులో అభ్యంతరాలు వస్తాయని. ఈ లోపల కాగలిగిన కార్యం గంధర్వులే తీర్చినట్టు ఇవన్నీ మీడియాలో ప్రచారం అయిపోతాయి కదా అని ఆయన తీసాడు. ప్రచారం అయిపోయింది, అది వైరల్ అయిపోయింది. కాబట్టి ఆ సినిమా కంటే ఎక్కువగా పర్పస్ అయిపోయింది. ఇంకా కోర్టు ఇప్పుడు జనవరి 11 వరకు వాయిదా వేసింది. కాబట్టి అది కూడా వాయిదానే, వాళ్ళు ఏం రద్దు చేయలేదు పూర్తిగా. నిజానికి కోర్టుకు ముందు వర్మ వెళ్ళాడు నవంబర్లో. అర్జీ వెళ్ళి నాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇప్పించమంటే వాళ్ళు ఇప్పించారు. తర్వాత లోకేష్ వెళ్ళాడు. లోకేష్ కూడా ఉదయం ఇందాక మీడియాతో ఆయన కూడా మాట్లాడుతున్నాడు, మేము కూడా ఇలా తీయొచ్చు, అప్పుడు ఇలా తీయొచ్చు. అది చరిత్రలా కాకపోతే ఒక కథలాగా మీరు తీయాలి తప్ప నా రాజకీయ కక్ష అంతా నేను తీస్తానంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూర్చొని లేకపోతే ఇంకొకరు కూర్చొని జగన్ కేసులు వీటి అన్నింటినీ యథాతథంగా తీశారనుకోండి, ఫ్యాక్ట్ అంటే ఫ్యాక్ట్ ఏముంది, అది కోర్టులో ఉంది అంటాడు ఆయన. వీళ్ళు కూడా అంతే కదా. అవును. కాబట్టి ఇక్కడ ఆయన చేసినది ఆయన వ్యూహాత్మకంగానే చేశాడు. ఆయన పర్పస్, ఆయన సెన్సేషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చినప్పుడు వస్తుంది. నాగబాబు రియాక్షన్ అదే నేను దానికి వస్తున్నా. దీన్ని నేను నిర్ద్వంద్వంగా మనం ఖండిస్తాము. అది జరిగింది. కోర్టు తీర్పును స్వాగతించవచ్చు. కోర్టు సరైన నిర్ణయం తీసుకొని ఇబ్బందికరమైన భాగాలు తొలగించి ఆ సినిమాను విడుదల చేయొచ్చు తర్వాత. ఇక రెండవది, ఇలా అన్నాం కాబట్టి తల నరుకుతామంటే తప్పు కాదు,